వాడు ఎలా దానికి రియాక్ట్ అవ్వాలో అర్థం కాక గిలగిలలాడుతోంది పాకిస్తాన్. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు కొన్ని దెబ్బలు తగలొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో 16 మంది మన సివిలియన్స్ చనిపోయారు పూంచ్ ఆ ప్రాంతంలో. గురుద్వారా మీద దాడి చేశారు, బస్ స్టాండ్ మీద దాడి చేశారు, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. కొంత మనకు కూడా నష్టం రావచ్చు, కానీ పాకిస్తాన్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళకి శక్తిహీనం చేసి వాళ్ళని చంపదెబ్బ కొట్టే, చావు దెబ్బ కొట్టేంత వరకు కూడా మనం వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకెళ్లే క్షమత ఉంది, శక్తి ఉందో. మరి అటువంటిప్పుడు మరి చైనా తర్వాత వాళ్ళకు ఎదురత్ర టర్కీ వీళ్ళు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడతారా, నిలబడే అటువంటి పరిస్థితులు వస్తాయా, లేకపోతే వీళ్ళు ఏకాకి అయిపోయి వాడు దాసోహం అంటారా, రాబోయే రోజుల్లో చూద్దాం. మనం మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నష్టపోయినా మనం దాన్ని ఆగేటువంటి పరిస్థితి లేదు. మనం యుద్ధం చేయము, వాడు యుద్ధం చేస్తే మాత్రం మనం ఊరుకోము. ప్రతి దెబ్బ దాని రివర్స్ దెబ్బ మాత్రం వాడికి భయంకరంగా కొట్టేదానికి మనం సర్వ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉన్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మామిడి గిరిధర్ గారు. మనతో పాటుగా లెఫ్టినెంట్ కర్నల్ పరమేష్ కేవీఎన్ జాయిన్ అయ్యారు. పరమేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సారీ నేను ట్రావెల్ చేస్తాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ క్లియర్ గానే ఉంది. సార్ ప్లీజ్ ఏంటి మళ్ళీ దుస్సాహసానికి తెగబడుతుంది, మళ్ళీ అటాక్లకు పాల్పడుతుంది, ఏ ధైర్యం చూసుకుని? ధైర్యం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ అంటే దీస్ ఆర్ వన్ వే డోర్ యాక్షన్స్ అండి. మూమెంట్ వాళ్ళు అక్కడ పెహల్గామ్ లో చేసిన, ఇదివరకు పుల్వామాలో చేసినప్పుడు కొంచెం సహనం చూపించాం మనము. పోన్లేండి ఒకసారి గట్టిగా మెసేజ్ ఇచ్చి వదిలేద్దామని ఒకసారి చూపించాం. కానీ ఇది మాటికి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే ఇంకా గట్టి మెసేజ్ చేయాలి, ఈసారి యాక్షన్ తీసుకున్నాము. సో దాంతో ఏమైంది అంటే వాళ్ళు ఒక ఈగో బ్యాటిల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ చేశారు, మనం కౌంటర్ యాక్షన్ చేసాము, చాలా గట్టిగా వాళ్ళకి జవాబు చెప్పాము అండ్ టార్గెటెడ్ అటాక్స్ చేసాము. అది కూడా క్లియర్ గా మామిడి గిరిధర్ గారు అన్నట్టు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. దట్స్ రైట్ పాయింట్. సో ఏంటంటే వి అవాయిడెడ్ సివిలియన్ ఇన్స్టాలేషన్స్, వి అవాయిడెడ్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్. సో ఏంటంటే ఒక మెసేజ్, చాలా క్లియర్ మెసేజ్ మనం ఇచ్చాము, వీఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ స్టిల్. కానీ మీరు ఎవరినైతే మీరు పావులుగా చేసి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము ధ్వంసం చేస్తాము, మాకు ఆ కేపబిలిటీ ఉందని చూపించాము, అది ప్రూవ్ చేశాం. దాంతో వీళ్ళకి ఏమైంది, ఇటు ఈగో హాసిల్ అయిపోయింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉనికి చాటుకోవడానికి, వాళ్ళ దేశంలో వాళ్ళ పరువు కాపాడుకోవడానికి వాళ్ళు కౌంటర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇవాళ పొద్దు నుంచి వాళ్ళు చాలా ట్రై చేశారు. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది అటాక్స్ హావ్ బీన్ రిబఫ్డ్ బై అవర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఆల్. నన్ ఆఫ్ ద అటాక్స్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ సివిలియన్ చంపుతున్నారంటే సివిలియన్ నిరస్తులైన వాళ్ళని చంపడం చాలా తేలికంటే ఎవడనేది చంపుతాడు. సో దట్ ఈస్ జస్ట్ మర్డర్, దట్ ఈస్ నాట్ వార్. సో దాని మనకు అలాంటి లాసెస్ కొన్ని అవుతాయి, మనకి తప్పదు. అది డిఫెన్స్ వైజ్ లాసెస్ కూడా కొన్ని అవుతాయి, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు వాళ్ళ పాపులేషన్, వాళ్ళ ఆర్మీలో జరుగుతున్న ఇంటర్నల్ రివోల్ట్ కి, వీటిలన్నిటిని కొంచెం ఆపడానికి, అందరినీ బైండ్ చేయడానికి వన్ కామన్ రీజన్ దే హ్యావ్ ఇస్ యాంటీ ఇండియా ర్యాంట్. సో యాంటీ ఇండియా ర్యాంట్ స్టార్ట్ చేసి దే ఆర్ ట్రైయింగ్ టు జస్టిఫై దర్ ఎగ్జిస్టెన్స్, అంతకన్నా ఏం లేదండి దీనిలో. రైట్, ఓకే. ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, లేదు. పేషెన్స్ కి ఒక హద్దు అనేది ఉంటుంది. సో క్లియర్ మెసేజ్ ఇవ్వాలి, మీరు చేశారు కాబట్టి మేము ఇలాంటి యాక్షన్స్, ఇంతకన్నా ఘోరంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇటు వచ్చి రైట్ నౌ ఇది చేస్తున్నాము అండ్ నౌ ఏం యాక్షన్ తీసుకున్నా కూడా మీరు చేసిన యాక్షన్ కి రియాక్షన్ గానే తీసుకుంటున్నాం, కానీ మేము మా అంతటా మేము ఇనిషియేట్ చేసి తీసుకోవట్లేదని మెసేజ్ కూడా మనం ఇస్తున్నాం చాలా క్లియర్ గా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ ధైర్యం సమకూర్చుకుని మళ్ళీ ఇంకో పుల్వామా చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో పెహల్గాం చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో 26/11 చేస్తారు. ఎన్నాళ్ళని భరిస్తామండి ఇట్లా? రైట్, వాసుదేవన్ గారు ఇప్పటికే we have received information అండి. S-400 సుప్రీమసీని ఇక్కడ మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్సెప్టెడ్ ఎవ్రీ సింగిల్ UAV, drones and cruise missile from Pakistan. Ladies and gentlemen, it's officially a war now అని చెప్పేసి ప్రస్తుతం ఒకటి మన విజువల్ లో కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ప్రతి ఒక్క యుఏవిని, డ్రోన్స్ ని, అలాగే క్రూయిజ్ మిసైల్ ని కూడా మనం కూల్చేస్తాం. ఓకే, ఇప్పటికే వాసుదేవన్ మీకు కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను. 20కి పైగా పాక్ మిసైల్ ని ఇప్పటికే కూల్చేసిందటండి. పాక్ F-16ని అలాగే JF-17ని కూడా కూల్చేసిందట. 10 పాక్ డ్రోన్లను S-400తో మీరు చెప్పినట్లుగా పేల్చేసింది ఇప్పటికీ. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో దుస్సాహసం చేయడానికి ముందుకు సాగుతున్నారు అని. రైట్.
ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ ఏంటంటే అండి, రేపు తెల్లవారు జాము లోపలే తోక ముడిచే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే బాగా ఇస్లామాబాద్ లో ఉన్న జర్నలిస్టులు వాళ్ళు అందిస్తున్న సమాచారం ఏంటంటే దే హావ్ గివెన్ అప్, ఆల్మోస్ట్ దే హావ్ గివెన్ అప్. ఆల్రెడీ ఒక 5 ఎంపీలు దేశం విడిచి వెళ్ళిపోయారు, లండన్ చేరుకొని ఉంటారు ఈ పాటికి వాళ్ళు. అలాగే రేపో మాపో డిఫెన్స్ మినిస్టర్ కూడా కనపడకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయి ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఆయన మిలిటరీ హాస్పిటల్లో ఉన్నారు. ఇక జనరల్ మునీర్ ఒక్కరే జనం ముందుకు వచ్చి ఆయన అపాలజీ చెప్తారా, అమెరికా చెప్పింది కాబట్టి ఏదో మేము దయతలిచి భారతదేశాన్ని అలా విడిచిపెట్టేశాం, ఓన్లే కొన్నాళ్ళు అలా కొన్నాళ్ళు కోలుకోండి, తర్వాత మళ్ళీ మీ మీద అటాక్ చేస్తామని రేపు వచ్చి చెప్తారా? ఎందుకంటే ఏప్రిల్ 17 వీడియో తర్వాత ఆయన ఇంతవరకు జనంలోకి వచ్చి చెప్పింది అయితే ఎక్కడా కనపట్టలేదు, ఎక్కడా లేదు. ఓన్లీ ప్రెస్ రిలీజులు మాత్రమే, ప్రెస్ కమ్యూనికేషన్స్ మాత్రమే ఉన్నాయి. పిట్టల్లా మిసైల్స్ అన్నీ కూడా రాలిపోతుంటే అసలు ఏం చేద్దామని వాసుదేవన్ గారు వీళ్ళు? లేదండి, వాళ్ళకి దిశానిర్దేశం లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటి మూర్ఖంగా ముందుకెళ్ళటం. గెలిస్తే గెలిచాం, లేకపోతే అసలు గెలిచే అన్నది కల్లో కూడా సాధ్యం కాదు కదా, గెలవడం అనే మాట కల్లో కూడా సాధ్యం కాదు. అవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధమైతే పర్లేదు, వాళ్ళతో పాటు 95% అమాయక పాక్ పేద ప్రజానీకాన్ని కూడా వాళ్ళు తమ వెంట తీసుకెళ్ళడానికి, రాచపేనుగా వెళ్తూ ఉట్టినే పోదున ఒక సామెత. వాళ్ళు వెళ్తూ అమాయక పాకిస్తాన్ ప్రజానీకాన్ని కూడా వాళ్ళతో పాటు దుర్భర దారిద్ర్యంలోకి నెట్టేసి మరీ వెళ్ళటం. వీళ్ళ బతుకులు బాగుంటాయి, వీళ్ళ విదేశాల్లో